लंदन दौरे में मसरूफ रेवंत रेड्डी ने वहां एक तकरीब से खिताब करते हुए साबिक सीएम व बीआरएस सरबराह केसीआर को अपनी तनकीद का निशाना बनाया। उन्होंने कहा कि बीआरएस वाले कह रहे हैं कि घर में मौजूद शेर केसीआर जल्दी ही बाहर आएगा। रेवंत रेड्डी ने कहा कि वो शेर के बाहर आने पर उसे दरख्त से बांध देंगे। बता दें कि लंदन से सीएम रेवंत रेड्डी आज दुबई पहुंचे। ఇంత పడుతున్నదంటే లేచేస్తుందంట నేను కూడా దాని కోసం వేసిస్తున్నాను మా దగ్గర గోరుంది మా దగ్గర వెల ఉంది రమ్మని ఉంది చెట్టు పేలాడగట్టే బాధ్యత మా కార్యకర్తలు। बीआरएस सीनियर लीडर बी विनोद कुमार ने सीएम रेवंत रेड्डी की जानिब से बीआरएस सरबराह केसीआर पर किए गए रिमार्क्स की शदीद मजम्मत की। उन्होंने सख्त अल्फाज में रेवंत रेड्डी का जवाब देते हुए कहा कि रेवंत रेड्डी को शायद खरगोश को फांसना आता होगा, पर शेर को कैसे फांसते हैं रेवंत रेड्डी को भी जानने की जरूरत है। ఏది పడితే అది మాట్లాడు కేసీఆర్ గారి మీద నోరున్నదని చెప్పి ఏది పడితే అది మాట్లాడతారా? బీజేపీ పార్టీ నాయకులు ముఖ్యంగా బండి సంజయ్ గారు ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన లండన్లో వలేసి పడతాడు పులినోడు। నేనైతే నాకు తెలిసిన వలేసి పట్టేది కుందేలల్ని, పులిని పడతారు ఎవడన్నా వలేసి। దానికి ట్రాంక్యులైజర్లు ఇస్తారు, బాణంతో కొట్టి షూట్ చేసి మత్తు మందించి కొట్టి అప్పుడు పడతారు। నేను ఇది మాట్లాడుతుంటే నీరు సినిమాలు చిన్నప్పుడు బాగా చూస్తున్న కాలేజీలో చూడలేదు నా కొడుకు అరే గివడే గిట్లానంటే డాడీ ఈ మధ్య RRR సినిమా వచ్చింది డాడీ, దాంట్లో కూడా వలేసి పడతాడు కానీ ట్రాంక్యులైజర్ కొట్టిన తర్వాత పడతాడు వాడు, వలేసి పడతాడు అని చెప్పారు। నేను చూసారా RRR సినిమా? దాంట్లో పడతాడు కదా కూలీని, ట్రాంక్యులైజర్తో కొట్టిన తర్వాత పడతాడు। అంటే ఏది పడితే అది మాట్లాడుడే। ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు చెప్పదలుచుకున్నాం, మేము రాజ్యాధికారం కోసం పార్టీ పెట్టలేదు, ఫస్ట్ మైండెడ్ ఈ రాష్ట్రం సాధించాలని పెట్టినటువంటి వాళ్ళం। మేము రాష్ట్రాన్ని సాధించినాం, తెలంగాణలో అభివృద్ధి దశలో తీసుకెళ్తామనుకున్నాం, తీసుకెళ్ళినాం। 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పినాం, ఇచ్చి చూపించినాం। కృష్ణా గోదావరి నీళ్లు తీసుకొస్తాం 1 కోటి ఎకరాల కన్నాం, తెచ్చి చూపించినాం। సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పినాం, ఇచ్చి చూపించినాం। ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో గెలుస్తాం ఓడిపోతాం, అది పెద్ద సీరియస్గా తీసుకునే వాళ్ళం కాదు। అధికారం కోల్పోతే పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఓడిపోతే ఇంట్లో వండేటోళ్ళం కాదు మేము। ఈ దేశ ప్రజలు చాలా ఒక సందర్భంలో ఒక విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు। ముగించే ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రేపు 26 జనవరి రాజ్యాంగం రాసి అమలు కోసం పెట్టుకున్నటువంటి దినం అది। 26 స్వాతంత్రం వచ్చింది 15 ఆగస్టు 1947లా, మళ్ళీ గిదేంది అని అడిగింది నన్ను ఒకసారి చిన్నప్పుడు। 26 జనవరి ఎందుకో స్వాతంత్రం వచ్చింది, మరి ఇది ఎందుకంటే రాజ్యాంగాన్ని మనం ఆవిష్కరించుకున్న రోజు అది। ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1952లో తొలి ఎన్నికలు, భారతదేశంలో మొదటిసారి ఎన్నికలు జరిగితే పోటీ చేస్తే ఓడగొట్టింది ఈ దేశ ప్రజలు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఓడగొట్టినటువంటి దేశ ప్రజలు, మన ప్రజలు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధమైన తీర్పులు ఇస్తారు। एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स हज उम्रा ग्रुप पेश करते हैं लो बजट और बेहतरीन सहूलतों के साथ उम्रा की सआदत का मौका। हैदराबाद एयरपोर्ट से सऊदी अरब और फिर सऊदी अरब से हैदराबाद लौटने तक मुकम्मल रहनुमाई। मक्का मुकर्रमा और मदीना शरीफ में हरम से करीब स्टार लग्जरी होटल्स में क़याम, 3 वक्त जायकेदार हैदराबादी खाना, चाय और लॉन्ड्री की सहूलत। मौल्लिम की रहनुमाई में उम्रा की सआदत वो तमाम मुक़द्दस मकामात की ज़ियारतें। उम्रा पैकेज की तफसीलात और बुकिंग के लिए फौरी रब्त करें। हमारा पता है एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स, दारुसलाम बैंक बिल्डिंग, एरागड्डा मेन रोड, हैदराबाद।